మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 AMC ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు మీకు స్వల్ప నష్టాలతోటి మన మార్కెట్ క్లోజ్ అవ్వటం జరిగింది. 48.88 పాయింట్లు సింపుల్గా మైనస్, కానీ గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయింది. బాగా గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయ్యి కానీ చివరికి కొంచెం నిన్నటి మీద 48.88 మైనస్లో క్లోజ్ అయింది. ఏం జరిగిందో చూద్దాం. నిన్న రాత్రి యుఎస్ మార్కెట్లు బాగా పెరగటం, ఏషియన్ మార్కెట్లు పెరగటం, ఏషియన్ మార్కెట్తో పాటు మన మార్కెట్లు కూడా గ్యాప్ అప్ తోటి బాగా పెరగటం ఒకటి. ఈరోజు శుక్రవారం, వీక్లీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగ్ డే, అందుకని మార్కెట్ పాజిటివ్లో ఓపెన్ అవ్వడం జరిగింది. తర్వాత ఏషియన్ మార్కెట్లు గమనిస్తే మనకి ఇక్కడ ఏవైతే గ్లోబల్ మార్కెట్స్ చూస్తే మనకి యూరోపియన్ మార్కెట్లు ఇప్పుడు ఫ్లాట్గా రన్ అవుతున్నాయి పాజిటివ్లోనే. మన ఏషియన్ మార్కెట్లు మాత్రం నిక్కీ జపాన్ మాత్రం 1.27 ప్లస్లో క్లోజ్ అయింది. ఈ స్ట్రైట్ టైమ్స్ హాంకాంగ్ అవన్నీ కొంచెం ఫ్లాట్గానే క్లోజ్ అయినాయి. అంటే పెద్ద పాయింట్లు 0.16, 5 పాయింట్లు, 10 పాయింట్లు. హాంకాంగ్ మాత్రం 1% మైనస్లో, అంటే ఒకటి జపాన్ అంటే మిక్స్డ్గా క్లోజ్ అవడం జరిగింది. యూరోపియన్ మార్కెట్లో ఫ్లాట్గా ఓపెన్ అవ్వడం జరిగింది. అయిన తర్వాత మన మార్కెట్లో వచ్చేటప్పటికి గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయ్యిండు 9.27. అక్కడి నుంచి చిన్నగా డ్యూటు వచ్చి 3 కిందికి వెళ్ళిపోయాడు. అంటే నిన్నటి ప్రీవియస్ క్లోజ్ని దిగిపోవటం జరిగింది. నిన్నటి ప్రీవియస్ క్లోజ్ దిగిపోయి 48.88లో మైనస్లో క్లోజ్ అయింది. అయితే ఏవైతే 30 సెన్సెక్స్ ఉంటాయో అందులో 12 ప్లస్, 18 మైనస్. తర్వాత నిఫ్టీకి వచ్చేటప్పటికి నిఫ్టీలో మనం గమనిస్తే నిఫ్టీలో ఏవైతే 50 ఉంటాయో 50లో 50లో 11 ప్లస్, 39 మైనస్. అన్ని సెక్టార్లు మైనస్లోనే ఉన్నాయి. 43.70 పాయింట్లు పట్టడం జరిగింది. ఏది నిఫ్టీ, అది 48 మైనస్ 48.88. ఇది 43.70 మైనసే. కాబట్టి జనరల్గా చాలా డిఫరెన్స్ ఉండాలి, 3.5 పాయింట్లు. ఎందుకంటే సెన్సెక్స్ ఏదైతే ఉందో దానికి నిఫ్టీకి డిఫరెన్స్ 3.5 టైమ్స్ ఉన్నప్పుడు 3.5 టైమ్స్ ఇది కూడా డిఫరెన్స్ ఉండాలి, కానీ లేదు. అయితే బాగా పడిందల్లా మిడ్ క్యాప్ బాగా పడింది. నిఫ్టీ నెక్స్ట్ 50 బాగా పడింది. తర్వాత మనం సెక్టోరల్ బ్యాంకు నిఫ్టీకి వస్తే బ్యాంక్ నిఫ్టీ 338.60 పాయింట్లు పడింది. ఏవైతే 12 బ్యాంక్ షేర్లు ఉన్నాయో టోటల్ 12 బ్యాంకు మైనస్లోకి వెళ్ళిపోయినాయి. నిఫ్టీ ఐటీ మాత్రం అదొకటి కొంచెం పాజిటివ్లోనే క్లోజ్ అయింది, 111 పాయింట్లు. తర్వాత మన మార్కెట్లు ఏవైతే ఉన్నాయో ఈ 50లో టాప్ గెయినర్స్ వచ్చి రిలయన్స్ ఒకటి వాళ్ళు నిలబెట్టింది అనుకోవాలి. అది ఎందుకు నిలబెట్టింది, ఏమైంది అనే దానికి ఇవాళ నేను అది మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఇన్ఫోసిస్ ఉంది, అది కూడా పాజిటివ్లో, అంటే ఐటీ కాబట్టి. ఎల్ఎన్టీ ఒకటి పెరిగింది, సన్ ఫార్మా, హెచ్ఎల్ టెక్ కూడా ఐటీ. ఇవి పాజిటివ్లో క్లోజ్ అయినాయి. నిఫ్టీ 50 లూజర్స్ వచ్చి గ్రాసిమ్, అల్ట్రాటెక్ సిమెంటు, శ్రీ సిమెంట్లన్నీ పడ్డాయి. మళ్ళీ హీరో మోటో కార్ప్, ఆటో సెక్టార్ కూడా పడ్డాయి. ఇవి సింపుల్గా. తర్వాత మనకి ఇక్కడ టర్నోవర్ విషయంలోకి వస్తే టర్నోవర్ వచ్చి 52,93,277.45 కోట్లు F&Oలో టర్నోవర్. ఈక్విటీలో టర్నోవర్ వచ్చి 52,267.59 కోట్లు. బీఎస్సీలో టర్నోవర్ వచ్చి ఇది అప్డేట్ కాలేదు, 3వ తారీఖు 2వ తారీఖు 3,546 కోట్లు, యావరేజ్న 4,000 కోట్లు, 3,500 కోట్లు. సింపుల్గా అవి జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ ఈరోజు పడటానికి రీజన్ ఏంటిది అనే దానికి మనం ఇక్కడ చూస్తే తెలుస్తుంది. క్లోజింగ్ బెల్ సెన్సెక్స్ లాసెస్ ఓవర్ 600, అంటే పేరుకి 48 చూపిస్తుంది కానీ 600 పాయింట్లు పడింది అన్నట్టుగా చెప్తారు. ఇది నిఫ్టీ బిలో 16,600 ఎందుకు వచ్చింది అనే దాని మీద ఇవన్నీ న్యూస్. జనరల్గా
పడ్డప్పుడు చాలా రీజన్లు ఉంటాయి, పెరిగినప్పుడు కూడా చాలా రీజన్లు ఉంటాయి. ఈ ఇక ఈ ఇండియా అవుట్ పర్ఫార్మ్డ్ గ్లోబల్, నెక్స్ట్ ఇవే కాకుండా జనరల్గా మార్కెట్ ఏదైతే ఉందో ఇక్కడ 5 ఇండికేటర్స్ పడిందనేటివి చెప్తున్నాడు. 5 ఇండికేటర్స్ షో ఫియర్ ఈజ్ ట్రంపింగ్ ది గ్రీడ్ ఇన్ ఇండియా స్టాక్ మార్కెట్. అక్టోబర్ 19 నుంచి ఆల్ టైమ్ హై నుంచి మార్కెట్ పడుతూనే వచ్చింది. ఎఫ్ఐఎల్ కంటిన్యూగా అమ్ముతూ వచ్చారు. ఇన్ఫ్లేషన్ పెరగటం, ఫియర్లోకి వెళ్ళిపోవటం, ఇవన్నీ కొన్ని రీజన్లు. మార్కెట్ యాక్టివిటీ ష్రింకింగ్. ఇప్పుడు ఇదే చెప్తుండే అనమాట. 6 నెలల నుంచి, గత 6 నెలల నుంచి మార్కెట్ డౌన్లోనే ఉంది. తర్వాత ఇవి టర్మ్స్ ఏవైతే మార్కెట్లు ఇండికేటింగ్ ఎట్ పీక్ ఆఫ్ ద మార్కెట్ October 2021, the average traded volume was over 4,000 billion. However, in May 2022, contract below 2,800 billion. Similarly, the number of trades ఇలా మనం చూసుకోవాలి. మీరు వోల్టాలిటీ పర్సెంట్ హయ్యర్ లెవెల్స్, వోల్టాలిటీ ఎక్కువ ఉంటుందని. తర్వాత బ్రోడర్ మార్కెట్స్ అంటే వేరే బ్రోడర్ అంటే మార్కెట్లన్నీ అండర్ పర్ఫార్మింగ్ చేస్తున్నాయి అనేది బ్రోడర్ మార్కెట్స్. తర్వాత వాల్యుయేషన్స్ ఆర్ మోర్ రీజనబుల్ అంటే బాగున్నాయి అని చెప్తుండు. తర్వాత గ్లోబల్ మార్కెట్లు ఏవైతే సెంటిమెంట్ ఉందో అది మార్చి నుంచి బేరిష్ సెంటిమెంట్లోకి వెళ్ళింది అనేది ఒకటి. ఇవి సింపుల్గా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనకి మార్కెట్ మూడ్ ఇండెక్స్ అని ఒకటి ఉంటుంది, ఎంఎంఐ. ఈ మార్కెట్ మూడ్ ఇండెక్స్ ఇప్పుడు ఫియర్లో ఉంది. అంటే ఏంది, అంతకుముందు ఎక్స్ట్రీమ్ ఫియర్ ఉండే, మళ్ళీ మధ్యలో గ్రీడ్కి పోయింది, మళ్ళీ ఇప్పుడు ఫియర్లో ఉంది. ఇది సింపుల్గా మన యొక్క మార్కెట్ అయిన తర్వాత ఇక నేను న్యూస్లోకి వస్తా. రిలయన్స్ ఎందుకు పెరిగింది అనే దానికి నేను మీకు చెప్తాను. ఈ రిలయన్స్ క్యాస్ట్రాల్ ఇండియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ క్యాస్ట్రాల్ ఇండియా వాళ్ళు రిలయన్స్ పార్ట్నర్షిప్ అయింది. రిలయన్స్ జియో బీపీ, అందులో ఈ లూబ్రికెంట్స్ అమ్ముకోవటానికి ఒకటి క్యాస్ట్రాల్ను రిలయన్స్ అయింది టైఅప్ అగ్రిమెంట్, అందుకని ఒకటి. తర్వాత జిఆర్ ఇన్ఫ్రాకి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి 1,577 కోట్లు ఆర్డర్ రావడం జరిగింది. తర్వాత వార్డ్ అండ్ విజార్డ్ అనే కంపెనీ ఉంది, అది 30%, 300% ఎలక్ట్రిక్ వెహికల్స్ సేల్స్లో గ్రోత్ రావటం జరిగింది. ఎంటీఏఆర్ టెక్నాలజీస్ ఒక కంపెనీ ఉంది, అది ఎక్వైర్ చేయడం జరిగింది. జీఈఈపిఈ, జీపీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆ కంపెనీని ఈ ఎంటీఆర్ టెక్నాలజీస్ ఎక్వైర్ చేయడం జరిగింది. తర్వాత రాజేష్ వెల్నెస్ అనే కంపెనీ ఉంది, అది బోనస్ స్ప్లిట్టింగ్ 2 జరుగుతుంది, అది 13/6/2022కు బోర్డు మీటింగ్ ఉంది. ఇక తర్వాత ఏకేఐ ఇండియా అనే కంపెనీ ఉంది, అది మైగ్రేషన్ అంటే బీఎస్సీ ఎస్ఎంఈలో ఉండేది, ఆ ఎస్ఎంఈలోంచి ఇప్పుడు బీఎస్సీలోకి పోతుంది, అది బోనస్ కూడా ఇస్తుంది, 10కి 3 షేర్లు బోనస్ కూడా ఇస్తుంది. తర్వాత కెమ్క్రక్స్ అనే కంపెనీ ఉందని ఎక్స్పాన్షన్ చేస్తుంది, కెమ్క్రక్స్. తర్వాత దీపక్ నైట్రేట్లో నిన్న ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, ఫైర్ బ్రేక్స్ అవుట్ అంటారు, అది దీపక్ నైట్రేట్ వదోదర ప్లాంట్లో జరిగింది అది. తర్వాత అల్ట్రాటెక్ సిమెంట్ ఎక్స్పాన్షన్ చేస్తుంది, 22.6 మిలియన్ టన్నులు పర్ యానం, మెట్రిక్ టన్నులు పర్ యానం, అది 12,886 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, అది ఏది అల్ట్రాటెక్ సిమెంట్. తర్వాత ఆర్బీఐ క్రెడిట్ పాలసీ ఉంది, రేపు మండే నుంచి జూన్ 6, 7, 8 ఆర్బీఐ క్రెడిట్ పాలసీ అంటే వచ్చే వారము చాలా క్రిటికల్గా ఉంటుంది. ఎందుకు, ఆల్రెడీ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది వడ్డీ రేట్లు మళ్ళీ రెపో రేట్లు పెంచుతాము అని, అది జాగ్రత్తగా గమనించాలి. అందుకని ఇవాళ క్లోజింగ్లో మార్కెట్ కొంచెం ఫాలో అవ్వడం జరిగింది. వచ్చే వారం చాలా 6, 7, 8 తారీఖులో క్రెడిట్ పాలసీ అనౌన్స్మెంట్ ఉంటుంది. 6, 7 కాదు, 8వ తారీఖు పొద్దున్న ఉంటుంది. అంటే కాబట్టి ఆ వారం అంతా, ఆ 3 రోజులంతా కూడా ఇదే న్యూస్ ఉంటుంది. ఏమని క్రెడిట్ పాలసీ ఆల్రెడీ అంతకుముందే అనౌన్స్ చేసినాం, రెపో రేటు పెంచుతామని, వడ్డీ రేట్లు పెంచుతామని అనేది ఆ మార్కెట్ దాంతో ఇక ఎలా ఉండబోతుంది అనేది మండే తర్వాత చూడొచ్చు మనం. తర్వాత అంటే ప్రాఫిట్ బుకింగ్లు జరగడానికి పెరగలేదు కాబట్టి షార్ట్ కవరింగ్ అంటామా, అదే ప్రాఫిట్ బుకింగ్ అంటే పెరిగితే పడేదాన్ని ప్రాఫిట్ బుకింగ్, పడ్డ తర్వాత పెరిగేదాన్ని షార్ట్ కవరింగ్ అంటానికి ఒక రోజు పెరుగుతుంది, ఒక రోజు పడుతుంది, ఇంకా షార్ట్ కవరింగ్ లేదు. అందుకని ప్రాఫిట్ బుకింగ్ షార్ట్ కవరింగ్ కాకుండా సైడ్ వేస్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ 8వ తారీఖు మాత్రం ఇంకా ఫాల్ అవుతుందా, మరి నిలబడుతుందా అనేది మనం 8వ తారీఖు చూడాలి. ఇక తర్వాత అమెరికాలో కూడా వడ్డీ రేట్లు అనౌన్స్ చేస్తారు ఫెడరల్ రిజర్వ్ వాళ్ళు. ఇప్పుడు 14, 15 ఆ 2 రోజులు ఉంటుంది. వాళ్ళు కూడా అనౌన్స్ చేయడం జరిగింది 50 BPS పాయింట్స్ పెంచుతామని, అదొకటి గమనించాలి. అంటే ఈ వారం మంది 6, 7, 8 మన ఇండియాలో క్రెడిట్ పాలసీ అనౌన్స్ చేస్తే 14, 15 ఇంకొక వారం తర్వాత
అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ అనౌన్స్ చేస్తారు వడ్డీ రేట్లు. వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. ఒక సూచన చేయడం కూడా జరిగింది. 50 బీపీఎస్ పాయింట్స్ పెంచుతాం ప్లస్ చేస్తాం అనేది. అంటే దాన్ని బట్టి మళ్ళీ ఆ వారం అంటే వచ్చే వారం పై వారం కూడా మనం అబ్జర్వేషన్ చేయాలి. సైడ్ వేస్లో ఉంటుంది, అది గమనించాలి. ఇక తర్వాత ఇక మెయిన్ ఇవాళ కొంచెం నిలబడటానికి ఎక్కువ స్వల్పంగా పడ్డదానికి మెయిన్ ఏంటంటే రిలయన్సే మెయిన్ రీజన్. పడకుండా ఇంకా ఎక్కువ పడకుండా. తర్వాత క్రూడ్ ఆయిల్ కొంచెం డౌన్ రావడం జరిగింది. ఇక ఇవాళ వచ్చి వీక్లీ ఓపెనింగ్ కానీ మధ్యాహ్నం తర్వాత మళ్ళీ ఏషియన్ మార్కెట్లు, యూరోపియన్ మార్కెట్లు, ఈరోజు రాత్రి మార్కెట్లను బట్టి మన మార్కెట్లు కూడా స్వల్పంగానే నష్టం జరిగింది. ఇది సింపుల్గా మనకి ఇన్ఫర్మేషను. ఇది ఓన్లీ అవేర్నెస్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. పోస్ట్ మార్కెట్ అంటే మార్కెట్ అయిపోయిన తర్వాత నేను మీకు చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్ అంతే తప్ప వేరే విధంగా అనేది కాదు. ఇందులో నేనంటూ వేరే ఏవైతే న్యూస్ చెప్పినాయో ఆ కంపెనీల రికమెండేషన్ అని కాదు. ఓన్లీ కంపెనీలకు సంబంధించిన న్యూస్, కంపెనీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇటువంటివి మీకు కావాలి అనుకున్నా, మీరు ఏదైనా కంటెంట్ కానీ ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టాలి. మీ పేరు ఊరు పేరు వాట్సాప్ మెసేజ్ పెట్టాలి. కంటెంట్ ఏదైనా ఉంది అంటే వాల్యుబుల్ ఏదైనా ఉంటే నేను మళ్ళీ రిప్లై ఇస్తా. ఏదైనా ఖాళీ ఉన్నప్పుడు మీరు ఏదైనా కాల్ చేస్తే దానికి నేను రెస్పాన్స్ అంటే రిప్లై ఇవ్వడానికి అవకాశం ఉంది. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.